కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారిని మంత్రి కొలుసు పార్థసారథి దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆయన స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయానికి వచ్చిన ఆయనకు టీటీడీ అధికారులు ఘన స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు మంత్రి. ఇక స్వామివారి దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. రాష్ట్ర అభివృద్ధి కోసం పెట్టుబడులు, ఉద్యోగ అవకాశాలు, ప్రతి ఇంటికి పారిశ్రామికవేత్త చేయాలన్న సీఎం ఆలోచనతో పాటు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని వివిధ దేశాలతో సంప్రదింపులు జరుపుతున్న లోకేష్ కు శ్రీవారి ఆశీర్వచనం ఉండాలని ప్రార్థించినట్లు మంత్రి పార్థసారథి తెలిపారు. ప్రధాని మోదీ సహకారం, కూటమి ప్రభుత్వం నేతృత్వంలో ఏపీ మరింత అభివృద్ధి చెందుతున్నారు. ఆ గృహవాసులందరినీ ఆ భగవంతుడు చల్లగా చూడాలని, ప్రభుత్వం చేస్తున్న ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం కానివ్వండి, రాష్ట్ర ప్రజల బాగు కోసం చేస్తున్న కార్యక్రమాలు ఏదైతే పెట్టుబడులు తీసుకురావడం కానీ, పిల్లలకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే లక్ష్యం ఏదైతే ఉందో, లేకపోతే ఇంటికి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయాలనే ఏదైతే ఆలోచన ఉందో ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా లోకేష్ గారు ప్రపంచవ్యాప్తంగా తిరిగి మా రాష్ట్రానికి రండి ఏదైతే ప్రయత్నాలు చేస్తున్నారో వాటన్నిటికీ భగవంతుడి ఆశీస్సులు ఉండాలని, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు ఈ రాష్ట్రానికి అందిస్తున్న బలం ఏదైతే ఉందో అది అలాగే కొనసాగాలని మనసారా కోరుకుంటున్నాం. ఆ గృహవాసులందరినీ ఆ భగవంతుడు చల్లగా చూడాలని,